హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి నేను అంజలి మోస్ట్ టాలెంటెడ్ అండ్ ఎనర్జెటిక్ డైరెక్టర్ ఈ మధ్య మెగా డైరెక్టర్ అని కూడా అంటున్నారు. ఎస్, అనిల్ రావిపూడి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి మాట్లాడదామా? చలో. నమస్తే. హలో హాయ్. ఎలా ఉన్నారు? గుడ్. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సేమ్ హ్యాపీ పొంగల్. మీకు మీ సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు మీరు తీసిన మూవీస్ 9 సినిమాలు దీంతో చేశారు. కలిపి 9. 9 అందులో 4 కూడా ఈ మూవీతో కలిపి సంక్రాంతికే రిలీజ్ అవుతున్నాయి. అంటే అనుకోకుండా అవుతున్నాయా లేదంటే ఫెస్టివల్ కలిసి వస్తుందా అంటే ఏం చెప్తారు? ముందు రెండు అనుకోకుండా ఇప్పుడు వచ్చే రెండు అనుకునేయని. సో F2 సరిలేరు, అప్పుడు ఆ ఫ్లోలో అయిపోయాయి. ఫెస్టివల్కి రావాలి అని F2కి సరిలేరు. అండ్ ఈ సంక్రాంతికి వస్తున్నాం, ఇది మాత్రం పండక్కే ఏం చేసి తీసాం. ఓకే. సో ఫస్ట్ టైటిల్స్ విషయంలో మమ్మల్ని అందరినీ బాగా ఊరించారు మీరు. అంటే టైటిల్స్ ఏంటి, ఏం టైటిల్ పెట్టొచ్చు అని చెప్పి. సో లాస్ట్కి చూస్తే మెగాస్టార్ గారి పేరే పెట్టేశారు. అంటే ముందు మీ మైండ్లో ఉండేనా లేదంటే వేరే టైటిల్ ఏమైనా ఉండేనా? అంటే 4-5 ఆప్షన్స్ అనుకున్నాం, అంటే రకరకాలుగా అనుకున్నాం. కథలో నుంచి పెడదాం, ఇంకేదన్నా పెడదాం అని అనుకున్నాం. కానీ బట్ ఈ సినిమా మోర్ క్యారెక్టరేషన్ దీంతో వెళ్తుంది స్టోరీ అంతా. సో ఎందుకు ఆ క్యారెక్టర్ పేరే మన సినిమా పెట్టకూడదు అని చెప్పి ఇది డిసైడ్ అయ్యాం. అందులో అది చిరంజీవి గారి ఒరిజినల్ నేమ్, శివశంకర్ వరప్రసాద్ అనేది ఆయన ఒరిజినల్ నేమ్. అందుకని దాన్ని మన శంకర్ వరప్రసాద్ గారు అని చెప్పి దాన్ని చక్కగా అందరికీ కలోక్యలుగా అందరికీ కనెక్టెడ్గా ఉంటుంది అని చెప్పి టైటిల్ పెట్టాం. సో ప్రమోషన్స్కి యాక్చువల్గా నయనతార గారు చాలా దూరం, బట్ ఏం చెప్పి ఒప్పించారు తనే ప్రమోషన్ వచ్చి చేసేలాగా. అంటే ఎవరికైనా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, బట్ అవతల వాళ్ళు ఇచ్చే కంఫర్ట్ జోన్, అవతల వాళ్ళు ఇచ్చే చెప్పేటప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసే ప్రాసెస్ ఎక్కడో చోట వాళ్ళు కొన్ని సరే ఈసారికి చేద్దాంలే అని ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. సో ఏమో నేను మాట్లాడిన విధానమో లేకపోతే ఆవిడకి నేను ప్రజెంట్ చేసిన విధానమో సో తనకు బాగా ఇంప్రెస్ అయ్యారు. అండ్ కథ బాగా నచ్చింది. షీ అండర్స్టాండ్ మై వర్కింగ్ స్టైల్, నేను ఎలా ప్రాసెస్ చేస్తాను ఫిలింని, ఎలా పబ్లిసిటీ చేసుకుంటూ వెళ్తాను అనేది తను అర్థం చేసుకుంది. దట్స్ వై షీ డిడ్ ఇట్ ఫర్ మీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మేబీ చెప్పే విధానమే అనుకుంటారు. అండ్ వచ్చి మైట్ బి అంటే ముందు విజయశాంతి గారు కూడా చెప్పారు కదా, అసలు చెయ్యొద్దని ముందు చేయను అన్నాను, బట్ చేశాను అని చెప్పేసి అన్నారు. సో ట్రైలర్ చాలా బాగుంది. ఫస్ట్ అంటే వింటేజ్ లుక్, వింటేజ్ మెగాస్టార్ గారు, అలాగే వెంకీ గారు, తర్వాత ఒక భర్తని కంట్రోల్లో పెట్టేవి వైఫ్. అంటే ఇది కోఇన్సిడెన్సా లేదంటే మీ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్? ఒరిజినల్ అంతా F2 అయిపోయింది, ఇంకేం లేవు. ఇవన్నీ తర్వాత ఎక్స్టెన్షన్స్ F2 తీసాంగా. సో దీంట్లో అంటే కంట్రోల్లో పెట్టడం అనే దానికంటే కూడా ఇట్స్ లైక్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వచ్చిన ఒక కాన్ఫ్లిక్ట్ని ఒక టెన్స్ సిచ్యువేషన్లో జరుగుతూ ఉంటుంది సినిమా అంతా. సో అది ప్లే చేసాం బాగా. అండ్ చిరంజీవి గారు అలా తగ్గినట్టే తగ్గి అవతల వాళ్ళని ఆడుకోవటం, ఇట్లాంటి క్యారెక్టర్స్ ఇస్తే ఆయన ఇంకా ఎక్స్ట్రాడినరీగా ప్లే చేస్తారు. సో ఈ సినిమాలో అలాంటి ఫన్ బాగా కుదిరింది ఈ సినిమాలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య. సో ఇది కూడా ఇంకోటి తర్వాత వీడియో కూడా చిరంజీవి గారు ఫ్యామిలీగా వచ్చారు అండ్ వెంకీ గారు కాన్వర్సేషన్ మాస్ నుంచి అని చెప్పేసి. అంటే అది అప్పుడప్పుడు అనుకున్నారా లేదంటే? లేదా, వాళ్ళిద్దరు కలిసినప్పుడు మాట్లాడుకునే ఫస్ట్ కాన్వర్జేషన్ ఏదో ఒకటి స్ట్రైకింగ్గా ఉండాలి. ఇద్దరు ఫస్ట్ టైం మాట్లాడుకుంటుంది, అట్ ది సేమ్ టైం బయట ఆడియన్స్ కూడా కనెక్టెడ్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి, అది కూడా సెటైరిక్గా ఉంటే ఇంకా బాగుంటుంది. నువ్వు ఒక సెటర్, సార్ ఒక సెటర్ వేస్తే ఈయన ఇంకో సెటర్ వేయచ్చు, అట్లా ఆ ప్రాసెస్లో వచ్చిన డైలాగ్ అది. ట్రైలర్ అయితే అసలు చాలా బాగుంది. థ్యాంక్ యూ. అసలు అంటే మెగాస్టార్ కదా గుత్తొంకేదో ఆ వాయిస్ తగ్గట్టు మోడల్స్ అంటే నిజంగా చేయించారా ఏంటి లేదంటే? లేదండి, బాగా చేస్తారు కుకింగ్ యాక్చువల్గా, బట్ సినిమాలో అయితే జస్ట్ యాక్ట్ చేశారు అంతే. ఓకే. సో అంటే ఇంట్లో అంటే ఇప్పుడు నేను ఇందాక అడిగినట్టు, సో మీరు మీ వైఫ్కి భయపడతారా? భయపడతారంటే ఎవరు భయపడరు, భయపడినట్టు నటిస్తారు. అవునా? సో ఈ ప్రపంచంలో ఎవరు భార్యలకు భయపడరు, భయపడినట్టు నటిస్తారు. దాంట్లో వచ్చిన ఒక పీస్ కోసం, మెంటల్ పీస్ కోసం. ఓకే, అంతే అంటారు. అందరి గురించి చెప్పేశారు. నేను అనుకుంటున్నాను అని, బట్ మిగతా వాళ్ళు ఒరిజినల్గా భయపడే వాళ్ళు ఉంటే నేనేం చేయలేను. ఓకే. సో మీరు తీసిన మూవీస్ అన్నీ కూడా హిట్. ఇప్పుడు భగవంత్ కేసరి, అలాగే సంక్రాంతికి వస్తున్నాం, రీమిక్స్ జరుగుతున్నాయి. సో డైరెక్షన్ ఎందుకు మీరే చేయట్లేదు? అంటే మీరు ఆల్రెడీ తీసిన మూవీ అనా లేదంటే టైం లేదనా
వాట్ అంటే ఏం చెప్తారు? లేదు నాకు అంటే నేను ఒక సినిమా చేశాక ఆ సినిమా నుంచి ఇమీడియట్గా డిటాచ్ అయిపోతాను నేను. అంటే ఇమ్మీడియట్గా డిటాచ్ అయిపోతాను. రీమేక్ ఐ విల్ గో ఫర్ అనదర్ స్క్రిప్ట్, అనదర్ జర్నీ, అనదర్ వరల్డ్, అనదర్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్కి వెళ్ళిపోతాను. సో మళ్ళీ నేను చేసిన సినిమాని చేయాలనుకున్నప్పుడు మళ్ళీ అక్కడ ఏదో రిస్ట్రిక్ట్ అయిపోతా అనిపిస్తుంది. బ్రెయిన్ కూడా మళ్ళీ స్టక్ అయిపోద్ది అని ఒక ఫీలింగ్, భయం ఉంటుంది నాకు. సో అందుకని ఆపర్చునిటీస్ ఉన్నా కూడా ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ఫ్రెష్ సబ్జెక్ట్సే అన్న దీంట్లో వెళ్తాను. సో మీరు తీసిన మూవీస్ కూడా రీమేక్స్ ప్లస్ దీనికి కూడా సో సీక్వెల్స్. సో సీక్వెల్స్ విషయంలో రాజా ది గ్రేట్ కూడా లైన్లో ఉంది అన్నారు అప్పుడు. తర్వాత మళ్ళీ లైన్గా అడిగేస్తాను, రాజా ది గ్రేట్ సీక్వెల్ ఉందా లేదా ఫస్ట్ చెప్పండి. అంటే సీక్వెల్ ఇప్పటి వరకు ఒకటే చేశాను నేను, F2 తర్వాత F3 చేశాను. అది కూడా సీక్వెల్ అని చెప్పలేను నేను, ఫ్రాంచైజీ ఫిల్మ్ అది. ఎందుకంటే సీక్వెల్ అంటే సేమ్ కథ నుంచి కంటిన్యూషన్ తీసుకోవాలి. సో అది ఫ్రాంచైజీ లాగా, F2 ఫ్రాంచైజీ లాగా F3 చేశాను వేరే కథతో. సో ప్రాపర్ సీక్వెల్ ఇంతవరకు నేను చేయలే, అంటే ముందు కథ నుంచి కంటిన్యూషన్. రాజా ది గ్రేట్కి అనుకున్నాం అప్పట్లో, బట్ అది మెటీరియలైజ్ అవ్వలేదు. అండ్ హోప్ సో ఎప్పుడైనా చేస్తే చేయొచ్చు అది. సో మహేష్ బాబు గారితో కూడా మళ్ళీ మూవీ మీరు చేస్తున్నారు, చేయబోతున్నారు అనే టాక్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికైతే అలాంటిది వస్తే నేనే ముందు ఎగ్జైట్ అయిపోతాను. ఈజ్ బిజీ విత్ రాజమౌళి ప్రాజెక్ట్లో చాలా బిజీగా ఉన్నారు అండ్ ఇట్ విల్ టేక్ టైం. సో అలాంటి ఆపర్చునిటీ వస్తే నాకంటే హ్యాపీ అయ్యే పర్సన్ ఇంకొకరు ఉంటారు, కానీ బట్ యాజ్ ఆఫ్ ఇట్స్ నాట్ ట్రూ. సో వెంకటేష్ గారితో 4 times వర్క్ చేశారు. చిరంజీవి గారితో మీ డ్రీమ్ అని ఆల్రెడీ ఫుల్ఫిల్ అయింది. సో బాలయ్య గారితో చేశారు. సో నాగ్ గారు కూడా ఫెస్టివల్ కింగే ఆయన. సో ఆయనతో చేసే ప్లాన్ ఉందా మీకు? అంటే ఏం చెప్తారు? చేయొచ్చు అండి, 100% చేసే ప్లాన్ అంటే నాకైతే చేయాలనే ఉంది. ఎందుకంటే ముగ్గురు స్టార్స్ చేశాను, ఒక 4 పిల్లర్స్ అంటారు కదా, 4 పిల్లర్స్. సో అలాంటి ఆపర్చునిటీ కనుక నాగార్జున గారితో కూడా చేయాల్సి వస్తే డెఫినెట్లీ ఐ విల్ డూ, ఖచ్చితంగా చేస్తాను. ఓకే. అండ్ ఇప్పటి వరకు మీరు ఫస్ట్ ప్రమోషన్స్ చేసే డైరెక్టర్స్లో మీది సపరేట్ జోన్. ఫస్ట్ మీరు ఏఐతో ఒక వీడియో రిలీజ్ చేశారు, అప్పుడు మేమంతా షాక్. అప్పుడే అర్థమైపోయింది, అంటే అనిల్ రావిపూడి గారిని మించిన డైరెక్టర్ అనే ఒక వర్డ్ అని అంటారు. ఇండస్ట్రీలో కూడా రాజమౌళి గారి తర్వాత 100% సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్ ఎవరు అంటే తర్వాత మీరే. సో ఇట్లాంటివి వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? విని వదిలేస్తాను ఇటు నుంచి ఎందుకు దాని గురించి ఆలోచించి. బట్ ఐ డోంట్, చెప్పాను కదండి, నేను నా ముందు ఫిల్మ్కి నా అంత ఈజీగా ఎవరు డిటాచ్ అవ్వలేరు. నేను డిటాచ్ అయిపోతాను. నేను మళ్ళీ ఫ్రెష్ ఫిల్ము, ఫ్రెష్ డైరెక్టరు, అప్పుడే ఎర్ర బస్ ఎక్కిచ్చేసి హైదరాబాద్ దిగు కథ పట్టుకొని తిరుగుతున్నట్టు. సో అలాంటి మోడ్లోకి వెళ్ళిపోతాను నేను. కాబట్టి ఈ సోకాల్డ్ అంటే కంపారిజన్స్ కానీ ఇవన్నీ కానీ ఎవరైనా ఒక కాంప్లిమెంట్ హ్యాపీగా తీసుకుంటాం. నిజంగా ప్రేక్షకులు అలా అనుకుంటున్నారు, మనకు ఆ స్థానం ఇచ్చారు అన్నప్పుడు దట్ ఫీలింగ్ ఆల్వేస్ ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. బట్ ఇట్ వోంట్ గో టు బ్రెయిన్ అనమాట. అది బ్రెయిన్లోకి కానీ నా అంతటి నేను సూపర్ తోపు అనే ఫీలింగ్ నాకు రాదు. వస్తే నేను పని చేయలేను, నా మెంటాలిటీ అది కాదు. కాబట్టి ఎంత సక్సెస్ వచ్చినా, ఎంత పెద్ద ఇటు కొట్టినా అసలు నేను 3వ రోజుకి మర్చిపోయి మళ్ళీ నా పని నేను చూసుకుంటూ నెక్స్ట్ కథ రాసుకోవటం వాళ్ళు వెళ్ళిపోతాను. సూపర్ అసలు. సో మూవీస్ ఇంతవరకు మీరు తీసిన మూవీస్లో అన్నిట్లో స్టోరీస్ అన్ని కూడా అన్ని హిట్ మూవీసే కదా. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి రాస్తారు కథలు. సో మీరు ఎక్కడ వెళ్ళి రాస్తారు? చెప్పింది లైక్ నాది వైజాగ్లో రాస్తాను నేను. స్క్రిప్టింగ్ అంతా వైజాగ్లో జరుగుతుంది. ఫస్ట్ ఫిల్మ్ నుంచి సినిమా అయిపోయాక వైజాగ్ వెళ్ళిపోతాను. 1.5 months అక్కడే కూర్చొని అక్కడే ఫినిష్ చేస్తాను. ఒక 20 days 15 days కుదిరితే మా ఊరు వెళ్ళిపోతాను, మా సొంత ఊరికి. అక్కడ ఒక 15 days 20 days అంతే. ఓకే. ఈ సంక్రాంతికి వెళ్తున్నారా? ఇది ఇప్పటికే బిజీ ఉన్నారు అంటే ఈ పండగకి చూడాలి, గ్యాప్ చూసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ స్క్రిప్ట్కి ఎలాగో వెళ్తాను, వైజాగ్ వెళ్తాను. ఓకే. సో రామ్ చరణ్ గారితో కూడా మీ మూవీ ఉండబోతోందని అదొక టాక్ వినిపిస్తుంది, నిజమా? లేదండి, ఏది అఫీషియల్గా కన్ఫర్మేషన్స్ లేవు. అండ్ రామ్ చరణ్ గారు ఇస్ వెరీ బిజీ విత్ పెద్ది, అండ్ తర్వాత ఏదో మళ్ళీ సుకుమార్ గారు ప్రాజెక్ట్ ఉందంటున్నారు. బట్ ఐ డోంట్ నో, ఇవన్నీ స్పెక్యులేషన్సే కానీ. సో స్టార్స్ అందరూ దే ఆర్ బిజీ విత్ దేర్ లైనప్స్. నిజంగా అలాంటి ఆపర్చునిటీ అవకాశం ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికంటే ముందు నేనే ఎగ్జైటెడ్ ట్వీట్ చేస్తాను. కాబట్టి అలాంటిదేం లేదండి. సో మీ డ్రీమ్ ఈ మూవీతో ఫుల్ఫిల్ అయిందా, లేదంటే లేదు ఇప్పుడైతే మేము ఇందులో ఎంట్రీ ఇచ్చారు వెంకటేష్ గారు, సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీళ్ళిద్దరితో మళ్ళీ మల్టీ స్టారర్గా చేసే మూవీ ఏమైనా ఆలోచన ఉందా మీకు? 200% చేస్తానండి.
వా ఎందుకంటే వాళ్ళిద్దరితో నాకున్న ర్యాపో, వాళ్ళిద్దరితో కలిసి పనిచేసిన ఈ ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఇచ్చింది. ఖచ్చితంగా ఆ ఇద్దరి మధ్య కూడా అంతే ఫ్రీడమ్, ఫ్రెండ్షిప్ ఉంది. 20% అది పాసిబుల్ అయితే మా ముగ్గురితోనే పాసిబుల్ అవుతుంది. ఐఎమ్ రెడీ టు డూ దట్. చేస్తాను. వస్తే ఎప్పుడు వస్తుండొచ్చు, ఏమో చెప్పలేము, బట్ చేయటానికి అయితే రెడీ నేను. చేయడానికి అయితే రెడీ. సో స్మాల్ ర్యాపిడ్ ఫైర్ అంటే స్మాల్ కదా, కొంచెం పెద్దగానే నో ఉంటుంది. ప్రాబ్లం. సో ఫస్ట్ వీళ్ళ పేర్లు చెప్తే మీ మైండ్లో ఏం స్ట్రైక్ అవుతుందో అది చెప్పాలి. కళ్యాణ్ రామ్ గారు. మళ్ళీ కళ్యాణ్ రామ్ గారు. కళ్యాణ్ రామ్ గారు మోస్ట్ జెన్యున్ అండ్ వెరీ ట్రస్ట్ వర్తీ పర్సన్. సో సాయి ధరమ్ తేజ్ గారు. వెరీ చిల్ అండ్ ఫ్రెండ్లీ గై. ఓకే. రవితేజ గారు. రవితేజ గారు అంటే లైక్ రెడ్ బుల్ లాగా ఎనర్జీ, పవర్ ఆఫ్ ఎనర్జీ అన్నట్టు. ఓకే. సో వెంకీ గారు. వెంకీ గారు ఇస్ ఆల్వేస్ లైక్ గైడ్ అండ్ మెంటర్ అని చెప్పొచ్చు. ఆయన అంటే ఒక అన్ని రకాలుగా ఆయన ఆల్రౌండర్, అన్ని రకాలు. వరుణ్ తేజ్ గారు. వరుణ్ తేజ్ ఆల్సో సేమ్ క్రేజీ అండ్ చిల్డ్ అండ్ ఫన్ గై. ఓకే. బాలయ్య గారు. బాలయ్య గారు లైక్ లయన్, సింహం. చిరంజీవి గారు. చిరంజీవి గారు ఇస్ లైక్ అంటే ఇక మాస్టర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే. సో ఇక్కడతో ఇది కంప్లీట్ అయిపోయింది సార్. సో నెక్స్ట్ నార్మల్గా మీ సినిమాలను ఒక పదంలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎస్. మీరు కథ రాస్తూ ఉండగా ముందుగా మీకు ఏది వస్తుంది, కామెడీ ఆర్ ఎమోషన్? ఫస్ట్ తీసుకున్న కథను బట్టి మోస్ట్ ఆఫ్ ద టైం ఎంటర్టైన్మెంట్ ఎక్కువ చేశాను కాబట్టి కామెడీ. ఓకే. మీ కెరీర్లో మీకు అంటే అత్యంత స్పెషల్ మూవీ ఏది? స్పెషల్ అంటే ఐ కెన్ గో భగవంత్ కేసరి. భగవంత్ కేసరి. ఐ గాట్ నేషనల్ అవార్డ్ ఆ ఫిలింకి, బికాజ్ ఇట్స్ ఆల్వేస్ స్పెషల్. సెట్లో మిమ్మల్ని బాగా నవ్వించిన హీరో ఎవరు మీరు వర్క్ చేసిన వాళ్ళు? సెట్లో నన్ను బాగా నవ్వించిన హీరో అంటే అందరూ జోవియల్గానే ఉంటారు. ఒకరంటే నేను పిక్ చేయలేను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. అండ్ రీసెంట్ అంటే నేను చిరంజీవి గారు అని చెప్పాలంటే ఈ మధ్యకాలం. చిరంజీవి గారిది అసలు ఫుల్ ఎంతో అసలు ఆఫ్ ద స్క్రీన్ వెళ్ళి కబుర్లు చెప్తుంటే ఆయన మాట్లాడుతుంటే జోకులు అవన్నీ. దర్శకుడిగా మీకు ఒక బలమైన పాయింట్ ఇది? సెల్ఫ్ బిలీఫ్. మీ సినిమాల్లో కామెడీ పని చేయకపోతే మీకు ఎక్కువ టెన్షన్ అంటే ఏ దశలో ఉంటుంది? కామెడీ వర్కౌట్ కాకపోతే షేక్ అయిపోతాను, షివర్ అయిపోతాను నేను, భయం వచ్చేస్తే. అంతకని అంత కష్టపడి రాసిన సీన్ నవ్వట్లేదు ఏంట్రా బాబు అనేది ఒక సీన్ క్రియేట్ చేస్తే మాత్రం. మీరు డైరెక్ట్ చేయాలన్నా కలగన్నా ఏదైనా జానర్ ఉందా సార్? మైథలాజికల్. ఓకే. మీ నుంచి వస్తుంది థియేటర్ రెస్పాన్స్ లేదా సోషల్ మీడియా ట్రెండ్స్ అంటే మీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుంది? థియేటర్ రెస్పాన్స్. సో మీ సినిమాల్లో మీకు మీరే ఎక్కువగా నచ్చిన సీన్ ఏది? అంటే మీరు చేసిన మూవీస్లో మీకు సీన్ ఏదైనా, అంటే చాలా సీన్స్ ఉన్నాయి బట్ ఏదైనా కనెక్టెడ్ ఏదైనా నచ్చిన సీన్ అంటే అన్ని సినిమాలు ఒక్కొక్కటి ఉంది. సో ద బెస్ట్ అంటే నాకు F2లో వెంకీ గారు కుక్కతో చేసిన ఎపిసోడ్ చాలా బాగా నచ్చింది. ఓకే. గూగుల్ అని ఒక పెట్ ఉంది, అదే దాంతో మాట్లాడతారు కదా పెట్ తోటి. F2లో వెంకటేష్ గారు మ్యూజిక్ కుక్కతో చెప్తాడు. కరెక్టే. ఆ సీన్ భలే ఉంటుంది సార్. మీ తర్వాతి సినిమా కామెడీ రేంజ్ ఎలా ఉంటుంది? సాఫ్ట్, ఫుల్ లేదంటే ఫుల్ బ్లాస్ట్? దీని తర్వాత అసలు ఇది ఫుల్ బ్లాస్ట్ అని చెప్పగలను. అంటే మీ తర్వాత అంటే దీని తర్వాత ఉంటుంది కదా సార్ ఆలోచన? ఏదైనా బ్లాస్టే. బ్లాస్ట్ తక్కువ ఆలోచించకూడదు, బ్లాస్ట్ లాగా ఆలోచించాలి. సో భీమ్స్ గారి మ్యూజిక్ అని అలాగే చాలా గ్యాప్ తర్వాత బాబా సైకిల్ గారు. సో ఇంతకుముందు చాక్లెట్ అన్న సాంగ్ చిరంజీవి గారితో వర్క్ చేశారు. ఆ ముందు మూవీలో మీరు ఆల్రెడీ రమణ గోగుల గారితో చేశారు. అంటే ఇది మీకు అప్పుడప్పుడు అనుకున్నదా లేదంటే ఎలా ముందు? నాకు ఈ హీరోస్కి బాగా సూట్ అయిన వాయిస్లు ఇవన్నీ. మధ్యలో గ్యాప్ వచ్చేసింది, ఎవరు వాళ్ళని రిపీట్ చేయట్లేదు, వాళ్ళు పాడట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఒక 15-20 years వరకు ఆ పాటలు పాడినప్పుడు వీళ్ళందరూ అద్భుతంగా పాడారు పాటలు.
మంచి పెద్ద పెద్ద హిట్స్ అయినాయి. నాకు ఎందుకు మళ్ళీ ఆ వాయిస్లు వాళ్ళతో చేస్తే బాగుంటుంది అనిపించి వాళ్ళకి పాడిన అద్భుతాలు క్రియేట్ చేసిన సింగర్స్ని తీసుకొచ్చాం. ఉదిత్ నారాయణ పాడారు ఈ పాటలో, బాబా సాగిల్ పాడారు. సో ఇంకి గారికి దాంట్లోనేమో గోదావరి గట్టేమో రోమనా గోగుల్ గారు పాడారు. సో మీరు డాన్స్ చేస్తున్నారు, తర్వాత టైమింగ్లో డైలాగ్స్ చెప్తున్నారు. మీరు ఈ మూవీలో మాకు కనిపించే ఛాన్స్ ఉందా? చిన్న అంటే క్యామియో లాగా కాదు కానీ సరదాగా కనిపిస్తాను ఒక చోట. సరదాగా కనిపిస్తారు. ఓకే, ఫుల్ ఫ్లెజ్డ్గా మిమ్మల్ని హీరోగా చూడాలంటే అందరూ అడుగుతున్నారు కదా మిమ్మల్ని, అందుకే అది నేను చెప్పి ఒకవేళ అడిగితే చేయరా మీరు? లేదు లేదు, ఓన్లీ డైరెక్షన్ అనేది చాలా ఇంట్రెస్ట్, అదే చేస్తా. ఓకే, మూవీ విషయానికి వస్తే అంటే టైటిల్స్ కూడా చాలా క్యాచీగా ఉంటాయి మీవి. అంటే జనాలకి బాగా దగ్గరగా, ఇప్పుడు పండక్కి క్యాప్షన్స్ పండక్కి వస్తున్నాం అంటే దాన్ని బేస్ చేసుకొని మీరు టైటిల్స్ పెట్టేస్తారు. సో ఈ మధ్యకాలంలో చూస్తే ఒక మూవీ హిట్ అయ్యిందంటే ఒకటి మౌత్ టాక్, ఇంకొకటి ఫస్ట్ డే రెస్పాన్స్, జనాల రెస్పాన్స్. అప్పుడే అంటే ఏది హిట్ అంటే మీ దృష్టిలో ఏంటి? అంటే కలెక్షన్ పరంగానా లేదంటే మౌత్ టాక్ పరంగానా? అంటే ఏం చెప్తారు? అంటే అన్ని కలిపితేనే హిట్ అండి. సినిమా చూసి బాగుందంటే అటు నుంచి కలెక్షన్లు వస్తాయి. ఇట్స్ ఎవ్రీథింగ్ ఇంటర్లింక్డ్. మౌత్ టాక్ బాగుండాలి, మౌత్ టాక్ బాగుంటే కలెక్షన్స్ వస్తాయి, కలెక్షన్ బాగుంటే సినిమా సూపర్ డూపర్ హిట్. ఓకే, సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్? ఇంకా ఏమీ డిసైడ్ చేయలేదు. అండ్ యాజ్ ఆఫ్ నౌ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. ఈ సినిమా రిజల్ట్ హ్యూజ్గా పెద్ద సక్సెస్ కొడుతుంది, కొట్టాక పెద్ద సక్సెస్ కొట్టాక అప్పుడు ఐ థింక్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ చేయాలి ఏంటి అనేది. ఓకే, మొత్తానికి మన శంకర వరప్రసాద్ గారు ఈ పండగకి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్, విష్ ఆల్ ద సక్సెస్. మీరేం చెప్తారు వర్డ్స్లో? ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ లైక్ నాకు చాలా చాలా మంచి మంచి సక్సెస్లు ఇచ్చారు. సో ప్రతి ఫిల్మ్ సంక్రాంతికి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఇచ్చారు. సో దయచేసి ఈసారి కూడా రండి, మీకు నచ్చే సినిమా తీశాను, ఖచ్చితంగా సినిమా చూసి మళ్ళీ నన్ను బ్లెస్ చేయండి అండ్ మా టీంని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.